పొన్నూరు వైసీపీలో గ్రూపుల కుమ్ములాట కొనసాగుతోంది. పొన్నూరు వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళికి పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ అసమ్మతి స్వరం వినిపించారు. పొన్నూరు నుంచి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లోకలోకలు ప్రారంభమవుతా ఉన్నాయి. చాలా చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలు తమ యొక్క గళాన్ని వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పొన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కిలారి రోసయ్యకు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అటు రోసయ్యకు రావి వెంకటరమణకు మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు రావడంతో ఆయన నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రావి వెంకటరమణ త్వరలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారన్నటువంటి వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతా ఉంది, పొన్నూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రావి వెంకటరమణ ప్రస్తుతం ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం రావి వెంకటరమణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి మీరు ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు, అసలు ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? దాదాపు 5 సంవత్సరాలుగా అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలతో దాదాపు 10 సంవత్సరాల పైచీలకు నాయకులు, కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు అంతా కూడా కష్టపడి పార్టీ అవకాశం కల్పించే కార్యక్రమం చేస్తే 5 సంవత్సరాల నుంచి కష్టపడే నాయకులకి, కార్యకర్తలు కూడా నిరాశ, నిస్పృహ, ఆశాభంగం కలిగినటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఏదో ఒక ఆలోచన చేయాలని కార్యకర్తలు, నాయకులంతా కూడా పొన్నూరే కాదు గుంటూరు పార్లమెంట్లో పరిధిలో కూడా జిల్లా ప్రాంత పరిధిలో నేను పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటా ఉన్నది. నేను గతంలో పత్తిపాటి శాసనసభ్యుడిగా పనిచేయటం, 2010 నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైన పదవుల్లో కూడా పనిచేయటం జరిగింది. 2 జిల్లాల కోఆర్డినేటర్ కావచ్చు, ఆ తర్వాత అబ్జర్వర్ కావచ్చు, అదేవిధంగా గుంటూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు, ఒకసారి పోటీ చేసి ఓడిపోవటం. 2019 ఎలక్షన్స్ వరకు నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనం క్యాండిడేట్గానే మనం భావిస్తూ రావటం జరిగింది. సరే అయినా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, మళ్ళీ పార్టీ అధికారులు రావాలి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఆ రోజు పనిచేస్తే ఈరోజు పనిచేసిన కార్యకర్తలకు, నాకే కాదు పనిచేసిన కార్యకర్తలు ఎంతోమంది కూడా ఈరోజు నిరాశతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏం చేయాలి, ఏదో ఒక ఆలోచన తీసుకొని ప్రజల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, నన్ను అభిమానించే పార్టీ క్యాడర్ దగ్గర పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంటా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఆలోచన చేయాలనే ఆలోచనలో ఉన్నాం ప్రస్తుతం. గత 5 ఏళ్ల కాలంగా పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్య మీ వర్గాన్ని, అంటే మీకు 2014లో సపోర్టుగా నిలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పాలు చేశారన్నటువంటి ఆరోపణ. ప్రధానంగా అదేనా మీరు పార్టీని విభేదించడానికి కారణం? అవకాశం వచ్చింది ఆయనకి, రోసీకి 2019లో మనని తప్పించేసి ఆ రోజు చివరి నిమిషంలో ఉమారెడ్డి గారు మరి ఏ విధమైన ఒత్తిడిలో ఎలాంటి ఏం జరిగిందని తెలియదు కానీ కమ్యూనల్గానో ఏదో చెప్పారు. ఆయన చెప్పడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు మంచి అవకాశం కల్పిస్తాను, పెద్ద ఎత్తున దీనికంటే మంచి పదవి ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పారు. 5 సంవత్సరాలు అయిపోయింది, ఏం లేదు. పదవి సంగతి పక్కన పెట్టినా కూడా ఆ రోజు ఆ నియోజకవర్గంలో అతనికి ఏం తెలియదు, నియోజకవర్గంలో ఏమో లేదు, ఏ ఊళ్ళో కూడా తెలియదు. పార్లమెంట్లో నేనే తిప్పాను, పార్లమెంట్ మొత్తం సంబంధించి కూడా తెలియనప్పుడు కూడా 15 రోజుల్లోనే గెలిపించే కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున ఆ రోజు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మీద పోరాటం చేసాం. ఆ రోజు చేయటమే కాదు, కార్యకర్తల్ని, బూత్ కమిటీలు, ప్రతి విభాగానికి సంబంధించి శాంక్షన్ చేసుకునే కార్యక్రమం చేసి క్యాండిడేట్ ఎవరని కాదు, ఆ రోజు గెలిపించడం ముఖ్యం అన్నట్టుగా చేసాం. అట్లానే గెలిచింది అది. ఆ తర్వాత పనిచేసినట్టు కార్యకర్తలు పక్కకు పోయారు, నాయకులు పోయారు, పూర్తి అసంతృప్తితో ఉంటా ఉన్నది. అతనికి సంబంధించి వ్యక్తుల్ని, సరే వ్యాపార సంబంధ కార్యక్రమాలు తప్ప పార్టీకి సంబంధించిన నాయకుల్ని, కార్యకర్తలు పట్టించుకునే పరిస్థితి లేదు. పార్టీ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తల నాయకులు వాళ్ళే. మనం కూడా ఆ రోజు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా పనిచేసిన లేదో నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇబ్బందులు చెప్పుకోవడం కోసం నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలాసార్లు. మరి ఆ పరిణామాల్లో నన్ను పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీ సస్పెన్షన్ కూడా ఎందుకు చేశారో ఎందుకు ఇప్పటికీ తెలియదు నాకు. నేను టీవీలో చూశాను పార్టీ సస్పెన్షన్ సంబంధించి. ఒక సీనియర్ నాయకుడిగా ఉండి నేను
జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా పనిచేసి ఒక శాసనసభ్యుడికి చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టముందు నుంచి ఆయనతో కొనసాగినటువంటి వ్యక్తిని, ఈ రాష్ట్రంలోనే మొదట 5 అడుగుల్లో ఉన్నటువంటి వ్యక్తిని నేను. అలాంటి నన్ను మరి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదు, దేనికి అనేది ఈ రోజుకి తెలియదు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా కనీసం నోటీస్ కాదు, దానికి సంబంధించి ఎందుకు చేసామనే అభియోగం కూడా నాకు తెలియదు ఈరోజు కూడా. పెదకాకానికి సంబంధించి పార్టీ అధ్యక్షుడు ఇష్యూ ఏదో ఉంది, దానికి సంబంధించి మిమ్మల్ని సస్పెండ్ చేశారన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని మీరు ఇప్పుడు ఏదైతే ఎందుకు సస్పెండ్ చేశారన్న విషయము ఎప్పుడన్నా కనుక్కునే ప్రయత్నం చేశారా? అసలు ఇష్యూని సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు? సస్పెన్షన్ ఆయన సంతకంతో వచ్చింది అయితే ఆయన నేను అడిగేది ఏముంది, ఎందుకని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. దీనికి సస్పెండ్ చేసావు, నువ్వు సీనియర్ నాయకుడిగా ఉండవు, నువ్వు తప్పు చేసావు అనే మాట వాళ్ళు చెప్పాలా. ఇది సరిదిద్దుకో, లేకపోతే క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చేసాం, ఇది వేరే రకంగా వేరే వాళ్ళకి ఇండికేషను ఇలా తప్పు చేయటం అని వాళ్ళు చెప్పాలా. నేను మన ఇంట్లో వాళ్ళకు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కదా. నాలుగు పనిచేసావు, 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసావు, పుట్టింది తెలిసిన దగ్గర నుంచి తెలుగుదేశం యాంటీగా ఉండవు, కాంగ్రెస్ పార్టీలో ఉండవు, విలేజ్ గ్రామ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని, ప్రత్యక్షంగా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు కూడా లేనటువంటి వ్యక్తి. మనకి ఏంటి ఇంకా దీనికి ఏందనేది తెలియాలిగా. ఈ సంబంధించి ముందు మండల కన్వీనర్ అన్నారు, మండల కన్వీనర్ సంబంధించి అతను పార్టీలో ఉంటే అతను సస్పెండ్ చేయాలి అని ఉంటే, లేదా ఇంకోటి చేయాలి అని ఉంటే నాకు తెలిస్తే ఆడేమని జరిగిందో కూడా నాకు కూడా ఐడియా లేదు ఈరోజు కూడా. ఈ పార్టీలో పనికిరారు మీరు అని అంటాం, ఆలోచన మరి ఏంటో అదన్నా చెప్పాలిగా. దీనికోసం చేశాము, నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి నీ పార్టీలో ఉంటానికి వీల్లేదనే మాట, లేకపోతే ఈ వర్గంలో ఉండవు కాబట్టి నేను ఉండటానికి వీల్లేదనో ఆ మాట అన్న చెప్పాలి కదా. అదన్నా సరిదిద్దుకునేవాళ్ళం మనం పుట్టడం. ఎందుకంటే పార్టీ కోసం తొలి నుంచి కూడా కష్టపడినటువంటి వ్యక్తుల్లో ఈ జిల్లాలో మీరు ఒకళ్ళు. ఎందుకని అలాంటి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏమన్నా పార్టీ వైపు నుంచి మీతో మాట్లాడే పరిస్థితి ఉందా? రాష్ట్రంలో అనేక మంది నాయకులు, ఎమ్మెల్యేలు అయినాళ్ళు, మంత్రులు అయినాళ్ళు, నాతో పాటు కొలీగ్సే, వాళ్ళ జిల్లాలకు ఇన్ఛార్జిగా నేను పనిచేసినటువంటి వ్యక్తినే, నాతో సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తులే ఎవరు కూడా నాకేం చెప్పలేను. ఈ రోజు కూడా వాళ్ళకే తెలియదు అనుకుంటా నేను అనుకోవటం ఎందుకు చేశాడు అనేది. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు సన్నిహిత్యం ఉంది కదా, ఆయన కూడా మరి ఏం చెప్పలేదు. సజ్జల రామకృష్ణాలు నాకు ఎలక్షన్ రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి సన్నిహితం ఉన్నటువంటి వ్యక్తి, ఆయనే చెప్పలేదు దేనికనేది. మరి ఈరోజు కూడా నాకు కారణం చెప్పలేదు, చెప్తాను చూశాను. మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు? చేశాను, చాలాసార్లు చేశాను, అంతకుముందు చేశాను. మన కేంద్రాన్ని కలవటం, సజ్జల రామకృష్ణాన్ని కలిసి అపాయింట్మెంట్ మామూలుగా ప్రోగ్రామ్స్ అప్పుడు కలవటం తప్ప ఇండివిజువల్ అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగితే చెప్తాను అని అన్నారు తప్ప అపాయింట్మెంట్ ఇచ్చే కార్యక్రమం జరగలేదు. అది ఎందుకనేది ఈరోజు కూడా తెలియదు నాకు. ఒక 5 పర్యాయాలు గెలిచినటువంటి మాకినేని పెదరత్తయ్య లాంటి సీనియర్ నాయకుడిని మీరు ఢీకొట్టి పత్తిపాడు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి చాలా ప్రయారిటీ ఇచ్చారు మీకు. ఆయన కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకని తొలినాళ్ళలో మీకు మంచి అవకాశం ఇచ్చినట్లు కల్పించి తర్వాత మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు? అదే అర్థం కాలేదు. ఇప్పుడు కూడా మనం ఏమన్నా ఈ కులంలో పుట్టడం తప్పైందనే ఆలోచన అతనికి ఉందా, లేకపోతే వేరే వర్గాలను మనం జారీ చేస్తున్నామనే ఆలోచన ఏమైనా ఉందా, లేదా తప్పుడు మెసేజ్లు ఏమైనా ఇచ్చే కార్యక్రమం వేరే వాళ్ళు చెప్పడం జరిగిందా? అది చెప్పినా మనం సరిదిద్దుకునేవాళ్ళం, తెలుసుకునేవాళ్ళం మన వల్ల ఈ తప్పు జరుగుతుంది అనేది. మరి ఈరోజు కూడా నాకైతే తెలియలేదు. అతనితో కూడా సాన్నిహిత్యం ఉంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచి నాకు పరిచయం ఉంది, అతనితోటి ఆ దగ్గర పరిచయం ఉంది, ఆ సాన్నిహిత్యం ఉంది, 100 రోజులు అతనితో కలిసి ట్రావెల్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు కూడా నాకైతే చెప్పలేదు. ప్రస్తుతం పొన్నూరులో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే గత 5 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోసయ్య మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మట్టి తవ్వకాలు కానీ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఏంటి? అసలు వాస్తవ పరిస్థితి ఏంటి? ఉన్నాయి చాలా అవినీతి ఆరోపణలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉన్నాయి. అవన్నీ మామూలుగా అయితే పార్టీ సరిదిద్దుకోవాలి, పార్టీ మందలించాలి, ముందు సరిదిద్దుకోవాలి. సరైనగా నేను రాజశేఖర సమయంలో ఎమ్మెల్యేగా ఉన్నాను. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ మారుమూల ఇట్లా అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా ఆ శాసనసభను పిలిపించి చెప్పే కార్యక్రమం గతంలో జరిగేది. మరి ఇప్పుడు ఇంటర్నల్గా ఏం జరిగింది మరి చెప్తే ఆయన మళ్ళీ అదే విధంగా కంటిన్యూ చేయడు. మరి ఇప్పుడు సరిగా ఉంటే అతనికి ఇచ్చేవాళ్ళుగా శాసనసభ్యుడు. సరిగా ఉన్నాడు లేడా అనేది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వీళ్ళంతా నా దగ్గర రారు. నేను 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నా కూడా నా చుట్టూతో తిరుగుతున్నారంటే ఆయనే సరిదిద్దుకోవాలి. మామూలుగా అయితే నేను రాని పరిస్థితుల్లో వీళ్ళంతా ఆడే చేరతారు, మామూలుగా ఆటోమేటిక్గా చేరతారు. కాకుండా కూడా ఈరోజు కూడా మన చుట్టూతో వస్తున్నారంటే అక్కడ సరిలేనట్టే కదా. పూర్తిగా ఆ వాతావరణం సరిలేదు, ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించి ఎదుర్కొనేవాళ్ళు లేరు, దానికి సంబంధించి ధీటుగా సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇది కాదు ఇది జరిగిందనే వాతావరణం కల్పించే పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే లేదు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రోసైన పక్కకు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపుతా ఉన్నారు. మరోవైపు అంబటి మురళిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మీరు పార్టీలో సస్పెండ్ అయ్యి ఉన్నారు. మరి సస్పెన్షన్ ఎత్తేసి మీకు టికెట్ కనీసం ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ దశలో, ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతం మీ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంబటి మురళి అనే వ్యక్తి నాకైతే ఐడియా లేదు. అసలు రాంబాబు గారి బ్రదర్ అని అన్నారు, కానీ నాకైతే పరిచయం లేదు. దానికి సంబంధించి ఉంటుంది తప్ప నాకైతే ఈ మధ్యకాలంలో ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాడు ప్రస్తుతం. కానీ ఎవరైనా కాదు, పార్టీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఆలోచన విధానం తగ్గట్టుగా. కానీ గెలిచే వాతావరణం, గెలిచే పరిస్థితులు అయితే ప్రస్తుతం ఈ విధమైన పరిస్థితులు మాత్రం కనపట్లేదు. దీనికి సంబంధించి ఏదో ఒక డెసిషన్ తీసుకోమని చెప్పి పార్టీ యంత్రాంగం, పార్టీలో ఉన్నట్టు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే 10 సంవత్సరాల పైచిలకు జగన్మోహన్ రెడ్డి గారిని దేవుళ్ళ పూజించారు చాలామంది. రోజువారీ కూలికి వెళ్ళేటువంటి వ్యక్తులు కూడా చందాలు ఇచ్చి భోజనాలు పెట్టించి మమ్మల్ని తిప్పిన రోజులు ఉండే. మమ్మల్నే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఓదార్పు యాత్ర వస్తే రోజుల తరబడి, నెలల తరబడి ఎన్టీ రామారావు గారి తర్వాత అంతంత అత్యంత ఆదరణ ఆ రోజు ఆయన చూపించారు. మరి 5 సంవత్సరాల్లో అది కనపట్టలేదు, కార్యకర్తలు పక్కన నెట్టేసే కార్యక్రమం జరిగింది అనే ఆలోచనలు అందరికీ ఉండే, ఆరోపణలు ఉండే. దానికి సంబంధించి మన సమాధానం చెప్పుకోవాలి. మన ఎలక్షన్స్కి వెళ్ళే టైంలో మళ్ళా మన క్యాడర్ని దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇవన్నీ కనపడిన పరిస్థితిలో వాళ్ళంతా ఏం చేయాలనే ఆలోచనతో మన దగ్గరికి వస్తూ ఉన్నారు. క్యాడర్ 4-5 రోజుల నుంచి పూర్తిగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి సమాధానం చెప్పండి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, అవతల పార్టీకి వెళ్ళాలా లేకపోతే యువతలు ఉండాలా, దీనికి సంబంధించి ఒక సమాధానం చెప్పిస్తారు వైఎస్ఆర్ పార్టీ నుంచి, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేద్దాము, దానికి సంబంధించి వెళ్దాము, కాంగ్రెస్లోకి వెళ్దాము, రకరకాల ఆలోచనలు చేస్తూ ఉన్నాము. ఆ ఎక్సైజ్లో భాగంగానే నేను కూడా నడుస్తూ ఉన్నా ప్రస్తుతం. మీకు మీ ఆలోచన ప్రకారం ఇప్పటికే మీకు సంబంధించి మీ వర్గం, వైసీపీ వర్గం మీ మీద ఒత్తిడి చేస్తూ ఉంది. ఈ క్రమంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు? ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ నుంచి మీకేమైనా అక్కడి నుంచి నాయకులు ఏమైనా సంప్రదింపులు జరిపారా, లేదంటే ప్రస్తుతం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడి నుంచి ఏమైనా మీకు సంప్రదింపులు ఏమైనా జరుపుతూ ఉన్నారు? ఏంటి ప్రధానంగా మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతారు? తెలుగుదేశం పార్టీకి సంబంధించి మన సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వేలు వస్తారు, కానీ నేను అంత దగ్గర సంబంధాలు నాకైతే లేవు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో నేను అంత అవకాశం కూడా ఎప్పుడు కల్పించలేదు. వాళ్ళకి సంబంధించి ప్రత్యక్షంగా ఎప్పుడు 2004 ముందు మేము ఎప్పుడు మా తాతల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. కాకపోతే ఈరోజు ఏంటంటే ఈ పార్టీలో ఉండటానికి మీరు వీల్లేదు అన్నట్టుగా నెట్టేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ అనే మాట మన నోటి నుంచి వస్తుంది, కానీ మామూలుగా అయితే మేము ఎప్పుడు దానికి సంబంధించి వేరే ఆలోచనతో మనం వెళ్ళేటువంటి వ్యక్తులని. కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో మరి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ నుంచి కూడా చాలామంది అడగటం జరిగింది. షర్మిల గారు దగ్గర నుంచి వాళ్ళ చెల్లు వాళ్ళు ఫోన్ చేయటం ఎన్ని జరిగింది, కానీ ఏదో ఒక ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా ఇండిపెండెంట్కి వెళ్ళాలా, కాంగ్రెస్కి వెళ్ళాలా, తెలుగుదేశంకి వెళ్ళాలా అనే ఆలోచనలు తప్పనిసరిగా చేస్తాం ఏదో ఒకటి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే తనను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదన్నటువంటి అభిప్రాయాన్ని అయితే రావి వెంకటరమణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలో తాను ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాను. ఇప్పటికే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ కార్యకర్తలు తన వర్గం తన మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అందులో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటికే కొన్ని పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. అయితే అటు కార్యకర్తలు వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత ఇండిపెండెంట్గా పొన్నూరు నుంచి బరిలోకి దిగాలా, లేదంటే ఇతర ఆహ్వానిస్తున్నటువంటి పార్టీల అభిప్రాయాన్ని గౌరవించి ఆ పార్టీల్లో చేరాలా అన్న దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటానని రావి వెంకటరమణ గారు చెప్తా ఉన్నారు. ఓ2 స్టూడియో.